వెన్ను నొప్పి ఇది ముందు వృద్ధులకు వచ్చే ప్రధానమైన ఆరోగ్య సమస్య. ఇది ఇప్పుడు మధ్య వయసు వారు, యువకులలో కూడా ఈ సమస్య పెరుగుతుంది. జీవన శైలిలో మార్పు అంటే ఒకే భంగిమలో కూర్చొని ఆపకుండా పనిచేయడం లేదా ఎవరికైతే తరచుగా వంగి చేసే పనులు ఉంటాయో వారు తరచుగా ఈ వెన్ను నొప్పి నుండి బాధపడుతుంటారు. అందుకని మన వెన్నును గట్టిపరచడం ఎలా? ఈ పనికి సంబంధించిన భంగిమ వెన్నుకు ప్రమాదం కలిగించదా? వైద్యం, విటమిన్లతో పాటు శారీరక వ్యాయామాలు కూడా వెన్ను నొప్పిని నియంత్రిస్తాయి. కానీ అన్ని పద్ధతుల్లోకి వెన్నునొప్పి నివారణకు శాశ్వత పరిష్కారానికి యోగా సహాయపడుతుంది. సుఖాసన లేదా తేలికైన భంగిమ ఇది వెన్నును గట్టిపరిచి మరింత శక్తివంతంగా చేస్తుంది. సుఖాసన అనేది సుఖం అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీనర్థం తేలిక లేదా ఇష్టమైన అని. ఆసన అంటే భంగిమ అని అర్థం. సుఖాసన అన్ని ఆసనాల్లోకి తేలికైనది. దీనిని ఏ వయసు వారైనా చేయవచ్చు. దీనిని వైద్య ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తారు. మొదటగా చేసేవారు ప్రారంభంలో గోడను ఆధారంగా చేసుకోవాలి. ఎక్కువసార్లు దీన్ని చేయడం వల్ల నిదానంగా ఎటువంటి ఆధారం లేకుండా చేయగలుగుతారు. అయితే మీరు ఈ సుఖాసన ఫలితాలు పొందాలి అంటే వీటిని చేసే పద్ధతిని తెలుసుకోవాలి. సుఖాసన చేయడానికి ఒకదాని తరువాత ఒకటి చేసే పద్ధతి. మీ పాదాన్ని ముందుగా వంచి నిటారుగా కూర్చోండి. మీ మోకాలను వెడల్పు చేసి వంచి మీ కాళ్ళను దూరంగా ఉంచండి. మీ పాదం అవతలి భాగం నేలకు ఆంచి ఉండాలి. మీ పాదం వదులుగా ఉండాలి. మీ పాదానికి పెల్విస్ కి మధ్య తగినంత స్థలం ఉండాలి. మీ అరచేతులు మీ ఒళ్ళో ఉండాలి. వెన్నును బ్యాలెన్స్ గా ఉంచుకోండి. మీ టైల్ బోన్, ప్యూబిక్ బోన్ నేల నుండి సమాంతర దూరంలో ఉండాలి. మీ భుజాలను చక్కగా ఉంచండి. సౌకర్యంగా ఉన్నంతసేపు ఈ భంగిమలో కూర్చోండి. క్రాసింగ్ భంగిమలో ఉన్న కాలును మధ్యలో అటు ఇటు మార్చుకోవచ్చు. సుఖాసనం వల్ల ఇతర ప్రయోజనాలు: మనసుకి ఉపశమనాన్ని ఇస్తుంది, శరీర కదలికలను మెరుగుపరుస్తుంది, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, శక్తివంతంగా ఉన్న భావనను కలిగిస్తుంది. జాగ్రత్తలు: డిస్క్ సమస్యలు లేదా మోకాళ్లు లేదా తొడలు దెబ్బతిన్న వారు ఈ ఆసనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యోగా నిపుణుడి శిక్షణలో ఈ ఆసనాన్ని చేయడం వల్ల ఎల్లప్పుడూ మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.